వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవేంద్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ ఫ్యాక్టరీ కామధేను నూతన ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఈ నూతన ఫ్యాక్టరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అవార్డ్స్ కింద బెస్ట్ ఇండస్ట్రియల్ అవార్డుని మొదటి కేటగిరీలో మొదటి బహుమతిని పొంది అవార్డు కేటగిరీలో ఇవాళ నిలిచింది. దాంతోపాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణకి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇచ్చేసి ఈ ఫ్యాక్టరీని సందర్శించడం, దాని తర్వాత అంశాల మీద ఇవాళ ఆ చైర్మన్ గారు శ్రీ చలసాని ఆంజనేయులు గారు ఇవాళ మనతో ప్రత్యేకంగా ఈ విషయాల మీద మాట్లాడడానికి, అలాగే సామాజిక బాధ్యత కలిగి ఏ విధంగా స్వచ్ఛాంధ్ర విషయంలో కావచ్చు, స్వచ్ఛ పరిశుభ్రత విషయంలో ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. మొట్టమొదటిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మిషన్ కింద బెస్ట్ అవార్డు ఇండస్ట్రీకి మీరు స్థాపించిన ఈ ఇండస్ట్రీకి ఇక్కడ నిర్మాణం చేసిన ఈ ఇండస్ట్రీకి రావడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సార్ దీనికి సంబంధించి మండవ జానకి రామయ్య గారికి మరణం కావచ్చు, లేదా దాని తర్వాత పరిణామాలు, ఈ అవార్డుకి సంబంధించి మీ మీద సామాజిక బాధ్యత ఎంతవరకు పెంచింది ఈ అవార్డు అనేది? ప్రప్రదం నుంచి ఒకటే ఫీల్. ఆ రోజు 19 మే 22వ తారీఖున నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వ్యవస్థను కాపాడటానికి ఒక బాధ్యత అప్పగించారు. నేను ఆ వ్యవస్థను కాపాడే దిశగా ప్రతిరోజు అది ఒక బాధ్యత. అది ఒక రైతు సంస్థ. ఇది పాలు పోసి తెల్లవదాన్ని వేసి పేడకలు తీసి పాలు పోసేటువంటి రైతుకు చెందింది కృష్ణా మిల్క్. ఆ రోజు నందమూరి తారక రామారావు మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చారు. ఈరోజు ఆ బాధ్యత నాకు అప్పగించారు. 27 ఏళ్ళు చేసిన జానకి రామయ్య గారు తదనంతరం నాకు చంద్రబాబు గారు అప్పగించినటువంటి బాధ్యతని, అదే పెద్దవాళ్ళు కురియన్ గారు అవ్వచ్చు, ముత్యాల రాజా గారు, రంగయ్య చౌదరి గారు, ఎర్నేని వెంకటేశ్వరరావు, ఇటువంటి మహానుభావులు అవ్వచ్చు, తర్వాత రాయం ప్రసాద్ గారు, జానకి రామయ్య గారు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ వ్యవస్థని స్థాపించారు. దాన్ని రైతుల చేతిలో ఉంచారు. దాన్ని ప్రతిరోజు బాధ్యతే, భయం బాధ్యతతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ బేసిక్గా మీరు ఏ సందర్భం వచ్చినా సరే వ్యవస్థాపకులైనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకోవడం, వాళ్ళని ఎప్పుడు మననం చేసుకోవడం ఏంటి? అంత క్రమశిక్షణ ఏంటి? అంత వాళ్ళని తలచాలి, మీరు పనిచేసే విధానం, మీరు సాధించిన విజయాలకి వాళ్ళని తలంపు అనేది అవసరంలా. కానీ ఎలా, ఎందుకని వాళ్ళని ఎప్పుడు రెగ్యులర్గా ఈ సంస్థకు సంబంధించి వాళ్ళు చేసిన సేవలు మర్చిపోకుండా ఎందుకు కంటిన్యూటీగా మీ మనసులో ఉంటుంది? ఎప్పుడు కూడా గతం అనేది చాలా ఆలోచనకరమైనటువంటి జీవితం, వర్తమానం, భవిష్యత్తు మూడు కూడా జీవితంలో ప్రధానమైనటువంటి భాగాలు. దాంట్లో భాగాలుగానే ఇవాళ మనం గతం ఏ రకంగా ప్రయాణం చేశారు, ఎంత క్రమశిక్షణతో, ఎంత విలువలతో, నీతి నిజాయితీతో ప్రయాణం చేశారు, వాళ్ళు ఏ ఆలోచనలతో వ్యవస్థను స్థాపించారు, ఆ వ్యవస్థలను మనం ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటా ప్రయాణం చేయగలిగితేనే వర్తమానం మీద, భవిష్యత్తు మీద, వాళ్ళు ఏదైతే ఆ రోజు వర్తమానం భవిష్యత్తు ఆలోచించి వ్యవస్థను కాపాడారో మనం కూడా వర్తమానాన్ని భవిష్యత్తును కూడా ఆలోచించి ప్రయాణం చేయగలిగితేనే ఆ మహనీయుల్ని అనేది, అది ఖచ్చితంగా మహనీయుల జీవితం అనేది ఆదర్శం. జిల్లాలో ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఒక రైతు బిడ్డ కాబట్టి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ ఏర్పాటు చేస్తే తెల్లవారుజాము 4 గంటలకు జయప్రకాష్ గారిని అడిగారంట, దీనివల్ల ఉపయోగం ఏంటయా నాకు చెప్పని. సింగిల్ వార్డ్, ఇది వలన రైతుల చేతిలో ఉంటే ప్రభుత్వాలు మధ్యలో వారధిగా ఉంటే ఇబ్బందులు పడతాయండి, రైతుల చేతిలో ఉంటే ఉపయోగపడుతుందని చెబితే 11ంటికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అది ఆయన పెట్టిన ఆలోచనలు, అంటే రైతు బాగుండాలని భవిష్యత్తు ఆలోచించి, ఆ రోజు వర్తమానం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు ఆలోచించి, ఖచ్చితంగా మనం కూడా అదే మహనీయుల యొక్క చరిత్రలో ఏదైతే వీళ్ళందరూ ఆలోచనలు మనం ప్రయాణం చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. చంద్రబాబు గారిని కూడా అక్కడ చేసినటువంటి మేలును మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ రోజు 98కి వచ్చేసరికి మ్యాక్స్ చట్టంలో తర్వాత ఫెడరేషన్లో ఉండి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఎన్డీడీపీతో చర్చించి వాళ్ళతో ఒక గ్రాంట్ 4 కోట్లు, లోన్ ఒక 4 కోట్లు, 12 కోట్ల రూపాయలు ఇవ్వటం వలన 900 పైగా మందిని విఆర్ఎస్ చేయటం, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తీసుకోవడం వలన ఆ యూనియన్ అప్పటికి ఒడ్డెక్కి అక్కడి నుంచి లాభాల బాటలోకి వెళ్ళింది. అంటే వీళ్ళందరూ కూడా వర్తమానంలో ఎన్ని కష్టాలుండా ఏదైతే గతం రామారావు చేసిన దాన్ని కాపాడాలని చంద్రబాబు గారు అనుకుని ఏ రకంగా సపోర్ట్ చేశారో అదే రకంగా మనం గతంలో చేసినటువంటి కురియన్ గారు అవ్వచ్చు, ముత్యాల రాజా గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో చేసినటువంటి మహానాయకులు. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా అభివృద్ధి ప్రయాణం చేశారో
మనం కూడా వర్తమానాన్ని అభివృద్ధి చేసుకుంటా భవిష్యత్తు కోసం కానీ 3 కాలాలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. కానీ మీరు సాధించిన విజయాలకు కానీ ప్లాంట్ నిర్మాణం కానీ దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ కానీ బిజినెస్ రేంజ్ పెంచిన తర్వాత మీకంటూ ఒక ఇమేజ్ వచ్చేసింది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పోటీదారు పరిశ్రమలకు సంబంధించి ఒకటి వచ్చింది. కానీ ఇవాళకి కూడా అలాగే అణిగిమణిగి తక్కువ సంబంధించి లైఫ్ లీడ్ చేస్తా సాధారణంగా మీ లైఫ్ స్టైల్ అలాగే ఎందుకు ఉంటుంది ఒక రైతు వల్ల? ఖచ్చితంగా అండి. అంటే నేను పదవి వల్ల లైఫ్ స్టైల్ మారుద్ది, పదవి వలన ఆలోచనలు మారుతాయి, పదవి వలన ఏదో ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోను. మనం చేసే పని వలన మాత్రమే మనిషికి సమాజంలో విలువలు ఉంటాయి. నేను 30 ఏళ్ళు నేను ఎంజాయ్ చేశాను. నేను రైతు అధ్యక్షుడిగా ఉండా, సమైకాంధ్ర ఉద్యమం చేసిన, నేను నిరాహార దీక్షలు చేసిన, ప్రతి పనిలో నేను ఎంజాయ్ చేశాను. నాకు అప్పటికి ఇప్పటికేం తేడా కనపట్ల. నేను అప్పుడు ఏ రకంగా నేను ప్రతి పనిలో కూడా నేను ఎంజాయ్ చేశాను, సేమ్ ఫీల్ నాకు కొత్తగా. నేను అంటే బాధ్యతలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త ఒక టైపు, ప్రచార కార్యదర్శి ఒక టైపు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఒక టైపు, అలాగే జిల్లా రైతు అధ్యక్షుడు ఒక టైపు, విజయ మిల్లుగా డైరెక్టర్గా ఒక టైపు, చైర్మన్గా, ఈ రకరకాలైనటువంటి మారుతాయి తప్ప నేను దీంట్లో పదవులను బట్టి మన యొక్క ప్రయాణం మారుతుందని, మన యొక్క జీవిత మన ఆలోచనలో కానీ గౌరవం కూడా పదవిని బట్టి గౌరవం అవుతుందని నేను అనుకోను. పదవిని బట్టి రాదు అసలు. ఖచ్చితంగా ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం నాకు. నేను 83 నుంచి పార్టీలో పరోక్షంగా పనిచేసాం. 90 నుంచి ఇవాళ వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తి సమయం ఉండాలి. నాతో 90లో నాతో ప్రయాణం చేసిన వ్యక్తి ఇవాళ వరకు నాకు ఒక్కళ్ళు మిస్ అవటం తెలియదు, నాకు ఒక్కళ్ళు దూరంగా ఉండటం తెలియదు. నాకు ఆ సంబంధాలు, నాకు ఈ ప్రయాణంలో ప్రతి పనిలో నేను చేసిన దానికంటే నాకు సహకరించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ. వాళ్ళందరి సహాయ సహకారం వల్ల నన్ను ఎదురుపెట్టారు తప్ప ఇది నా ఒక్కడి కృషితోనో, నా తెలివితేటలతోనో, నా యొక్క ఈ విజన్తో వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా అనుకున్నమాట. నా చుట్టూ చాలామంది ఏమాత్రం స్వార్థం లేకుండా ఒక విలువల కోసం, ఒక భవిష్యత్తు కోసం జేబులో 1 రూపాయి లేకపోయినా నాతో కలిసి ప్రయాణం చేసి అర్ధరాత్రి 2ంటికి ధర్నా చేయమంటే 100 మంది వచ్చేవారు అనుభవం జంక్షన్లో. సమైకాంధ్ర ఉద్యమం పెడితే 1,00,000 మంది వచ్చారు. ఏ మీటింగ్ పెట్టినా వేలాది మంది, వందలాది మంది వచ్చేవారు. నాకైతే ఎప్పుడు పదవి వలన, డబ్బుల వలన, వీటి వలన ఈ అవుతాయి అని నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను కోరుకునేది ఆ రకమైనటువంటి మనిషికి ఉన్నటువంటి మానవ సంబంధాలు దెబ్బతింటే పదవిలో జీరో, పదవి జీరో, మానవ సంబంధం. అంటే దాని దగ్గరికి రాబోతున్నా. మీరు మామూలుగా పర్యటనలకు వెళ్తూ ఉంటారు కదా, ఆ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట దారిలో పశువులు కాపరో లేదంటే గేదెలు తీసుకెళ్ళేవాడు అట్లాంటి అతని దగ్గర ఆగి మీరు ముచ్చటిస్తారు. దానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా. ఇది ప్రచారం కోసం చేస్తారా, లేకపోతే అతన్ని ఏమైనా కొంచెం స్థితిగతులకు సంబంధించి అంచనా వేయడానికి మీరు ప్రజలతో మమేకం అవుతారా, ప్రత్యేకంగా రైతులతో? వాస్తవంగా వంశీ గారు, నేను గ్రామాల్లో ప్రతిరోజు పొద్దున్నే ఓడల్లోకి వెళ్తాను. అవును. అంటే నా ఉద్దేశం క్షేత్రస్థాయిలో వాళ్ళతో మనం ఇమీడియట్గా వాళ్ళ కోరుకుని అన్నీ చేయగలమా, చేయలేమా అని కాదు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అర్థమవుతాయి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారో అర్థమవుతాయి, మనం ఏమి చేయగలమో మనకు ఒక విజన్ కనపడుద్ది. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నా 82 రూపాయలు బోనస్ ఎక్కడ ఇవ్వనట్టుగా సంవత్సరానికి 3 సార్లు ఇస్తున్నాం, సంవత్సరానికి 56 కోట్లు, 903 రూపాయలు దాకా ఇస్తున్నాం, వినియోగదారుడికి తీసుకున్న దాంట్లో 83% పైగా రైతుకి ఇస్తున్నాం అని, కురియన్ గారు 75 అంటే మనం 83 ఇస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ నాకు ఇప్పుడు ఈ రైతులందరితో తిరుగుతుంటే, రైతులతో మాట్లాడుతుంటే అది కాదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? గిడతల్లా నిజంగా నీ చాకరీ ఎవరు చేస్తారు? పేడకళ్ళు, పాలు, పొద్దున్నే పెళ్లికి వెళ్ళే పని లేదు, దినానికి వెళ్ళే పని లేదు, చుట్టాలింటికి పని లేదు, పొద్దున్నే వర్షం వచ్చిన, తుఫాను వచ్చిన పాలు తీయాలి, సాయంకాలం పాలు తీయాలి. ఆ గేదె మేత తినకపోతే అర్ధరాత్రిగా లెగిసి వచ్చి పిల్లల్ని పెంచిన దానికంటే ప్రేమతో పశువులను పెంచుతారు. ఎంత రేటు ఇచ్చినా మనం ఖచ్చితంగా నాకైతే ఆ గ్యాప్ కనపడతా ఉంటుంది. నాకు కళ్ళకి నేనైతే నేను చేసింది చాలా తక్కువ, ఇంకేమి చేయలేకపోతున్నాను ఫీలింగ్ ఉంది. మీరు రైతు కాబట్టి మీరు కూడా ఆ పాడి పశువులకు సంబంధించి విషయంలో ఉంటుంది కాబట్టి లాభం ఆర్జించాలి రైతు అనే స్వార్థమా?
ఖచ్చితంగానండి. ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి, 20 గేదెలు ఉన్నాయి, నేను 100 లీటర్ల పాలు పోతా, నాకు కూడా దాని కష్ట సుఖాలు తెలుసు. కాకపోతే నేను ఏదో 2 మనుషులను పెట్టి చేపిస్తాను తప్ప నేను వాళ్ళు పడినంత కష్టం పడుతున్నానా, నేను వాళ్ళు చేసిన చాకరీ చేస్తున్నాను, ఎవరో 2 మనుషులను పెడుతున్నా, వాళ్ళు పని చేస్తున్నారు. ఆ చాకరీ చేయటం అనేది, వ్యవసాయం చేయటం కంటే పాడి అనేది చాలా మానసికమైనటువంటి ప్రేమ ఉండాలి, ఆ పశువు మీద ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి మాత్రమే పశువులు పెంచగలుగుతారు. వాళ్ళకి మనం ఎంతవరకు చేయగలిగితే, ఇక్కడ వినియోగదారుడు కూడా ఒక ఇంపార్టెంట్. బయట కాంపిటేటర్స్ కంటే ఎక్కువ మనం అమ్మటానికి లేదు. మా ఉద్దేశం కూడా ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలో, మా బోర్డు ఉంది, మా బోర్డు కానీ ట్రస్ట్ కానీ మా అధికారులు కానీ, మా ఎండి గారు అవ్వచ్చు, మిగతా అధికారులు అందరూ కూడా పైనుంచి కింద వరకు ఆ ఇష్టంతో పనిచేస్తారు. అందరూ కూడా ఒక యూనిటీ. నేను దీంట్లో నాకు స్వచ్ఛాంధ్ర అవార్డు రావటంలో కూడా ఈ ప్లాంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క పరకు కూడా ఎక్కడ కనపడకుండా మీ ప్లాంట్ అంతా తిరగండి. వాళ్ళ ఇష్టంతో చేయబట్టే మనం ఆ స్వచ్ఛాంధ్ర అవార్డు ఇవాళ జాతీయ స్థాయి కియా, ఏటీసీ అటువంటి జాతీయ కంపెనీలు వాళ్ళతో పోటీపడి ఒక దేశీయ, రాష్ట్రీయ, కోఆపరేటివ్ సంస్థకి స్వచ్ఛాంధ్ర అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ క్లీన్నెస్, ఆ బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా, దీంట్లో పనిచేసేవాళ్ళు పైన జిఎం దగ్గర నుంచి కింద పనిచేసే అటెండర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో వాళ్ళ ఇంటికంటే ప్రేమగా చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంచుతారో ఈ ఫ్యాక్టరీలో మాకు ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, ఎండి దగ్గర నుంచి కింద వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనాన్షియల్స్ చూసుకుంటా ఏదైతే పాలకవర్గం ఆలోచనలు ఉన్నాయో, మేము పాలకవర్గం ఉంది, అందరూ పాలు పోసేవాళ్ళే. ఎమ్మెల్యే పాలకవర్గంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ పాలు పోసేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ యొక్క సహాయ సహకారంతోనే ఇవన్నీ చేయగలిగాం. కానీ ఈ మధ్య మీరు ప్రతి సాటర్డే సైక్లింగ్ చేయాలి, లేదంటే స్వచ్ఛాంధ్రకు సంబంధించి, స్వచ్ఛ శుభ్రతకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం, ఇదంతా సామాజిక భద్రతలో భాగంగానా, లేకపోతే అవార్డు వచ్చిన నేపథ్యంలో సమాజానికి కొంతవరకు మీరు సహాయం చేయాలి, లేకపోతే మీరు కొంతవరకు ఉపయోగపడాలనే ఉద్దేశం? ఖచ్చితంగానండి. మీరు అవార్డు అనేది అది ఒక బాధ్యత. మీరు ఒక అవార్డు తీసుకున్నామంటే మన మీద ఎంతో నమ్మకంతో మనం ఇంకా 10 మందికి మార్గదర్శకం అవ్వాలని ప్రభుత్వం మనకు ఒక అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు అవార్డు ఇవ్వడం అంటే ఏదో నువ్వు తీసుకుని ఇంట్లో కూర్చోమని కాదు, సామాజిక బాధ్యత. నువ్వు పరిశుభ్రం మీద, నీ ఫ్యాక్టరీనే కాదు, నువ్వు పరిసర ప్రాంతాల్లో. నాకు ఇవాళ మా జిల్లాలో అన్ని జిల్లాల్లో బిఎంసీలు ఉంటాయి, 80-90 బిఎంసీలు ఉంటాయి, అలాగే 1500 పాల కేంద్రాలు ఉంటాయి. ప్రతి దగ్గర కూడా ప్రతి శనివారం మా పిఎస్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు పరిశుభ్రమే క్లీన్ చేస్తున్నారు. అంటే మా సామాజిక బాధ్యత. ఇంకా భవిష్యత్తులో ఇంకా బెటర్గా ఏం చేయాలని కూడా ఆలోచనలు ఉన్నాయి. దానికి సామాజిక బాధ్యతలో ప్రయాణం చేయడానికి మనం ఆ రకంగా బాధ్యత, మీరు ఇందాక అన్నట్టు అవార్డు ఇవ్వటం అనేది ఒక బాధ్యతే. ఆ బాధ్యతలో ఇంకా కొంచెం భుజాల మీద ఇంకొంచెం బాధ్యతను పెంచింది, బరువు పెంచింది. సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద ప్రేమ వచ్చిందా, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ దేశం మొత్తం ఆయన గడించిన కీర్తిని ఖ్యాతిస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా గుర్తింపు అవ్వాలి, లేకపోతే ఆయన చేసిన సేవలు మరి స్మరించుకోవాలన్నా ఏంటి విగ్రహ స్థాపనకి మూల కారణం ఏంటి? మీరు చూడండి వంశీ గారు, మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఈ 5 ఏళ్లలో ఫస్ట్ కారకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు హనుమాన్ జంక్షన్లో కాకా వెంకటరత్న గారు విగ్రహాలు పెట్టాం. గుడ్లవల్లేరులో రంగయ్య చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, వెంకటేశ్వరరావు వాళ్ళ విగ్రహాలు పెట్టాం. చిలకల్లో ముత్యాల రాజయ్య గారు విగ్రహం పెట్టాం. ఈ ఫ్యాక్టరీకి ఈ మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చి రైతుగా చెప్పినట్టు నందమూరి తారక రామారావు పేరు పెట్టాం. మీకు వర్గీస్ కురియన్ గారికి ట్యాంక్ వేకి వర్గీస్ కురియన్ గారి పేరు పెట్టాం. అంటే ఆయన వీళ్ళందరూ కూడా మూల కారకులు. మీకు మేము రామోజీరావు పేరు పెట్టినా రైతు నేస్తం, ఇవన్నీ కూడా రైతుల మీద. ఈ జిల్లా వాసి, ఒకటి జిల్లా వాసి, ఇది జిల్లా రైతుల సంస్థ. దేశవ్యాప్తంగా ఒక మీడియా ద్వారా ఈటీవీ అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, రైతు కోసం అవ్వచ్చు, అటువంటి పుస్తకాలు పెట్టి రైతుల కోసం సపరేట్ మ్యాగజైన్స్ పెట్టి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కారకులు. అట్ ది సేమ్ మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు పాల్సన్ డైరీ, లండన్కి చెందినటువంటి ఒక డైరీ,
వాళ్ళు 46 సంవత్సరం ముందు వాళ్ళంతా పాలు ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసుకుని ఆ లాభాలు ఆ లండన్ పెట్టుకెళ్తుంటే ఆ చుట్టుపక్కల రైతాంగం అంతా కూడా పాలు తీసుకొచ్చి ఆ రేటు గిట్టుబాటు అవ్వక ఢిల్లీలో ట్యాంకర్లో రోడ్డు మీద పారబోసారు. అప్పుడు పటేల్ గారు ఆ రోజున మన కురియన్ గారు అప్పుడే విదేశాల నుంచి వస్తే ఆయన పిలిచి డైరీ టెక్నాలజీ చేసి రైతులు సంఘటన చేసి మనం ఎందుకు ప్రాసెసింగ్ చేయకూడదు అని చెప్పి ఆ రోజున ఎస్కే పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన చేసినటువంటి ఫలితాల వలన ఆనంద్లో అమూల్ డైరీని స్థాపించడం, రైతులను గ్రామాల్లో సంఘటన చేసి కోఆపరేటివ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి యొక్క కారకుడు. కాబట్టి ఆ రోజు కోఆపరేటివ్ వ్యవస్థను నిలబెట్టి ఆలోచనలతో మనమే ఎందుకు ప్రాసెసింగ్ చేయకూడదన్న ఆలోచనతో చేసిన మహా వ్యక్తి కాబట్టి సర్దార్ పటేల్ గారి విగ్రహం ఒకటే పేరు పెట్టాల్సి ఉంది. మా ఎడ్మిన్ బ్లాక్ పేరు పెట్టాం ఆయనకి. అంటే ఇది బాధ్యత. దీంట్లో ఏ పేరు పెట్టినా వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు అయిష్టాలు లేవు. కేవలం వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు, ఈ వ్యవస్థ నిలబడతాక మూలకారకమైన వ్యక్తులు, భవిష్యత్తులో చరిత్ర తెలవటానికి ఆధారితమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం ఎవరి పేరు పెట్టినా సరే దాంట్లో ప్రధాన కారణం పూర్తిగా వాళ్ళు దాంట్లో యూనియన్ స్థాపనలో నిలబెట్టడంలో ఇవాళ ఈ 200 కోట్ల ఫ్యాక్టరీ రైతులకు చెందింది కట్టగలిగాం అంటే ఎక్కడ కూడా అప్పు లేకుండా. ఖచ్చితంగా ఆ మహానుభావులు వాళ్ళ ఆలోచనలు మనం స్మరిస్తే నెక్స్ట్ తరాలకు భవిష్యత్తుకి ఇప్పుడు చరిత్ర అనేది తెలవాల్సిన అవసరం ఉంది. కారణం చరిత్ర తెలిస్తేనే భవిష్యత్తు తరాలకు ఆదర్శం అవుతుంది తప్ప ఈ పొరుగు ప్రపంచంలో ఎప్పుడు టెక్నాలజీతో పాటు ఆ రోజులో ఇవాళ అభివృద్ధి చెందడం కంటే ఆ రోజు అభివృద్ధి చేయడం గొప్ప. ఇవాళ టెక్నాలజీ శరవేగంగా పెరిగింది. ఆ రోజు అసలు ఏ సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆలోచనలతో పెట్టారంటే ఇదే కనుక ఈ కోఆపరేటివ్స్ పటేల్ గారు, కురియన్ గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఆలోచన లేకపోతే ఈ కూడా వెళ్తే ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోయి అదానికి అంబానీలకు వెళ్ళిపోయి రైతులు ఇప్పుడు ఏ వ్యాపారస్తుడైనా ఇది రైతుకు చెందింది కాబట్టి రైతు ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఎవరం పర్మనెంట్ కాదు, మేము అశాశ్వతం, ఆ రైతు శాశ్వతం. ఆ రైతు ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ కట్టినా, ఏ రూపాయి వచ్చినా, ఏ బోనస్ పంచుకున్నా, ఇప్పుడు ఈ సంవత్సరం ఇవాళ నిన్న 2వ విడత ఆగస్టు, నవంబరు 11 కోట్లు రిలీజ్ చేసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వెస్ట్ గోదావరికి 3 కోట్ల రూపాయలు బోనస్ ఇప్పించాం. అంటే ఇప్పుడు మీకు చూడండి చంద్రబాబు నాయుడు గారితో ఇప్పిటానికి కూడా కారణం ప్రభుత్వం. మీరు ఒక్కసారి మనం గతం చూస్తే అమూల్ తీసుకొచ్చి ఇక్కడ రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉండరు, కానీ రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులు, ప్రెసిడెంట్లు యూనియన్తో ఉన్నారు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఎక్కడ కూడా అమూల్ అనే పేరు వినపడలా. చీఫ్ సెక్రటరీ నుంచి కింద పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రెషర్ చేసినా ఒక్కడ పాలు పోయిలా, ఒక ప్రెసిడెంట్ వెళ్ళా. నా మీద ఎలక్షన్ జరిగినాయి, అయినా ఎవరో ప్రెసిడెంట్లు అందరూ కూడా యూనియన్తో ఉండరు. అంటే వాళ్ళకి యూనియన్ పట్ల ఉన్నటువంటి నిబద్ధత. సో మనం ఆ ఓన్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థ ఇంత పదిలంగా ఉంటాయని గల కారణం. నూతులపాటి వెంకటరమణ గారు జస్టిస్, మాజీ జస్టిస్ సుప్రీం ఆయన, దాంతోపాటుగా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, వాళ్ళ కాంప్లిమెంట్స్ మీకు ఏమనిపించినాయి? వాళ్ళు రావడం, టేస్ట్ చేయడం, అంతసేపు టైం స్పెండ్ చేయడం అంటే ఏమనిపించింది? బెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించిందా, లేదంటే ఇంకా దానికి మించి ఇంకా మీరు చూసారా? భయం వాళ్ళు వచ్చినాక ఇంకా భయం, బాధ్యత, భయం, ఇంకా 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 ఏం చేయగలరు? ఒక దేశంలో గొప్ప వ్యక్తులు చీఫ్ జస్టిస్గా, ఈ జిల్లా వాసి అయినటువంటి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వెంకటరమణ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వాళ్ళు గ్రామీణ స్థాయి రైతు బిడ్డలు అత్యున్నత స్థాయికి వెళ్ళారు. వాళ్ళు ప్రపంచం అంతా చూశారు, ఎక్కడేం జరుగుతుందో చూశారు, ఇక్కడేం జరుగుతుందో చూశారు. వాళ్ళ ఫీలింగు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆ తృప్తి, నాకైతే అది భయమే. ఆ కళ్ళల్లో ఎప్పుడు నెగిటివ్ చూడకూడదు. జీవితంలో నేను బతికున్నంతకాలం వాళ్ళ కళ్ళల్లో ఎవరైతే బాధ్యతతో అప్పజెప్పినటువంటి వ్యక్తుల యొక్క కళ్ళల్లో నేను నెగిటివ్ అనేది చూడకూడదు. ఆ పాజిటివ్నెస్ కోసమే నాకు ఈ జిల్లాలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు, రాజకీయ చాలామంది పదవుల్లో ఉండాళ్ళు, పదవుల్లో లేకపోయినా అన్ని స్థానాల్లో ఉండాళ్ళు కూడా నాకు ఒక 35-40 ఏళ్ళ సంవత్సరాల పరిచయం, ప్రేమ.
నాకు అప్పుడు ఏ రకంగా అప్పటి నుంచి నేను ఏ ప్రేమ చూశానో ఇప్పుడు కూడా నేను అదే ప్రేమ వాళ్ళందరూ నన్ను కాపాడుతున్నారు. మండవ జానకి రామయ్య గారు సంబంధించి ఆయన కాలం చేశారు. దాని తర్వాత ఆయన సేవలు కొంతవరకు మీరు సెలబ్రేట్ అంటే గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు దానికి మించి ఎక్కువ చేశారని, లేదంటే ఆయన నుంచి మీరు స్ఫూర్తి పొందిన అంశం ఏంటి? ఇప్పుడు ఎవరైనా పాత చైర్మన్ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నా సరే వాళ్ళ ముద్ర కనిపించకుండా ప్రస్తుత చైర్మన్లు వాళ్ళ ముద్ర కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీరు దానికి భిన్నంగా వ్యవహరించారు. వాళ్ళ సేవలు మర్చిపోకుండా వాళ్ళకి ఎక్కడికి పడితే అక్కడ సంతాప సభలు కావచ్చు, లేదా వాళ్ళ సేవలు గుర్తుంచుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ స్ఫూర్తి నింపడం కోసం మీరు ప్రయత్నం చేశారు. ఏంటి ఆయన దగ్గర నుంచి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి? జానకి రామయ్య గారు, నేను మీరు అన్నట్టుగా జిల్లాలో అన్ని చిల్లింగ్ సెంటర్లకు వెళ్ళి సంతాప సభలు పెట్టాను, ఇక్కడ కార్యక్రమాలు చేసాం. కానీ ఇక్కడతో కాదు, నాకు ఇంకా కూడా డైరీలో ఆయన మార్క్గా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఆయన మార్క్ అంటే మీరు రాజశేఖర రెడ్డి ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని యూనియన్ని క్యాప్చర్ చేయాలని ప్రయత్నం చేశాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళినా ప్రజా పోరాటం చేసిన జానకి రామయ్య గారు మొండిగా ఈ వ్యవస్థను కాపాడి ఆయన అంటే మంచిగా ఉండటంతో పాటు రైతు మొండిగా ఉంటేనే ఒక వ్యవస్థను కాపాడగలరు. ఆయన మొండితనం చాలా కోర్టుకు వెళ్ళి పోరాటం చేసినా, ఎక్కడ చేసినప్పుడు గత ప్రభుత్వమే పోరాటం చేసినా, ఎప్పుడైనా సరే యూనియన్ భద్రత కోసం ఆయన ఉండేటువంటి మొండితనం, నిజాయితీ రెండు జానకి రామయ్య గారిలో ఖచ్చితంగా నేర్చుకోదగిన లక్షణాలు. మొండితనం అవ్వచ్చు. ఇప్పుడు అన్ని జానకి రామయ్య గారికి మళ్ళీ మనం చేయలేం, ఆయన ఇంకా చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ నాకు ఆయనలో నచ్చినవి మీరు అన్నట్టు ఆ మొండితనం, ఆ నిజాయితీ. ఖచ్చితంగా మనం ఒక్కొక్క సమయాల్లో వ్యవస్థను కాపాడడానికి కొన్ని ముందైనా సరే పదవి ఎప్పుడు కూడా వంశీ గారు, నేను పదవి ఇంపార్టెంట్ అని అనుకున్నాను. జానకి రామయ్య గారిని ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఉండి కాపాడారు కాబట్టి. ఎస్ అనేవాడు ఆయన, నేను పాల పార్టీ అనేవాడు. ఓపెన్గా నేను పాల పార్టీ అని చెప్పేవాడు ఆయన. అదే ఆయన చెప్పినంత ఘాటుగా నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ బట్ వ్యవస్థను కాపాడటం అనేది ప్రధానమైనటువంటి అంశం. నాకు దీంట్లో నాకు పదవి ఇచ్చింది పార్టీ. దాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి నాకు రైతు అధ్యక్షుడు చేసిన ఇంకా చాలామంది అందరూ జిల్లా నాయకులు అందరూ నాకు సపోర్ట్ చేశారు. నాకు ఈ ఉద్యమాలు చేసినా పదవి ఇచ్చినా అందరూ కలిపి చేశారు. ఇప్పుడు జానకి రామయ్య గారి తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. నాకు నా మీద నమ్మకంతో బాధ్యత ఇవ్వటమే కదా జిల్లా నాయకత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఆ బాధ్యతని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నేను 5 ఏళ్ళలో కూడా నేను ఎప్పుడు ఫైనాన్షియల్స్ కానీ ప్రతి కూడా చంద్రబాబు గారు చూపించేవాడిని. అవును, ఈ మధ్య కొంచెం ఆల్వేస్ బాస్ ఇస్ బాస్ ఆయన మాటే అంటారు, కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సందర్భాల్లో మీరు కలుస్తూ ఉన్నారు. అంటే ఏ విషయాలు ఎక్కువ పంచుకుంటా ఉన్నారు? ఆయన పంచుకున్నప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారు? వంశీ గారు ఒకటి చూడండి, గత ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థను వ్యతిరేకించి అమూలు తీసుకొచ్చింది. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఎవరిని కలవాలని అనుకోలే, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరిని కూడా నేను కలవలా ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఇప్పుడు మేము కూడా చెప్పాము బెటర్గా ఉంటాయని మా ఆలోచన కూడా వచ్చింది. వెటర్నరీ హాస్టల్స్ సీఎం గారు పెట్టారు, చూశారు, స్టాల్స్ బాగున్నాయి అనుకున్నారు. మునగచెర్లలో చూశారు, ఇట్స్ గుడ్. ఆయనకి గతంలో చెప్పారు. ఇదంతా నా ఆలోచన కాదు. గత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు యానిమల్ హాస్టల్స్ పెట్టాలని కర్నూలు జిల్లాలో పెట్టారు. నాకు అది గుర్తుండి ఉన్నటువంటి మ్యాన్ పవర్ తగ్గుతుంది, ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. దానికి కంబైన్డ్గా ఇవాళ ప్లేసులు ఉంటుందా అన్ని 2-3 సెంట్లు అయిపోయి ఏదైనా కనుక చేస్తే మన యానిమల్ హాస్టల్స్ని పెడితే బాగుంటుందని మునగచెర్ల ఆ రోజు కేసీఆర్ చిన్ని గారు ఆధ్వర్యంలో, తంగిరాల స్వామి గారు వీళ్ళందరూ కూడా కలిపి కోఆపరేటివ్ బ్యాంక్ రఘురామ్ గారు కూడా కోఆపరేటివ్ బ్యాంకులో ఆధ్వర్యంలో లోన్లు ఇవ్వటం, ఆ మునగచెర్లలో మోడల్గా ఒక యానిమల్ హాస్టల్ పెట్టాం. చిన్ని గారు వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేశారు. తాతయ్య గారు, చిన్ని గారు, సౌమ్య గారు, రఘురామ్ గారు. ఆ రోజున యానిమల్ హాస్టల్ పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా స్టాల్స్లో చూశారు. ఆయనకు కూడా ఆలోచన అది, అంతకుముందు ఆయనకుండా ఆలోచనే. ఇవాళ మళ్ళీ నిన్నే జీవో వచ్చింది. రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం ఒక యానిమల్ హాస్టల్ 10 లక్షల రూపాయలు పెట్టి షెడ్ నిర్మించడం. ఇంకా అవసరమైతే ఇంకో 2వ షెడ్ అయినా ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారికి కానీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే
ఆ రోజు ప్రభుత్వం ఏమో మీకు సపోర్ట్ చేయలే, అమూల్ పాలు పోయమని చెప్పి పైనుంచి కింద సపోర్ట్ చేసింది. నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. రైతులకి గడ్డి వేసుకోవాలంటే డబ్బులు ఇస్తామంటున్నారు. మనం అడగాల్సిన బాధ్యత ఉంది. సెక్స్టార్టెడ్ సమ్మన్ కావాలని అడిగాం, సెక్స్టార్టెడ్ సమ్మన్ ఇస్తున్నారు. దాంట్లో మనం గవర్నమెంట్ బాధ్యతలు 150 రూపాయలు, అప్పుడు 500 తీసుకునేవాళ్ళు. 150 రూపాయల్లో ఆ మొత్తం బయట గవర్నమెంట్ చేసేదానికి కూడా 100 రూపాయలు మనం ఇస్తున్నాం P4 కింద. అంటే మన బాధ్యత. P4 అంటే నిజంగా పాడి రైతుకి డైరెక్ట్గా అది వర్తిస్తుంది. P4 అనే పదం నిజంగా పాడి రైతుకి 2 గేదెలు పెట్టిన భార్యాభర్తలు కష్టపడే వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, మేము వాళ్ళ మెడికల్ కేరు, మేము వాళ్ళకి యాప్స్ పెట్టాం. రైతు గేదె కట్టే దగ్గర నుంచి, గేదె పోలిన దగ్గర నుంచి కట్టు నిలబడిందా లేదా, నిలబడకపోతే దానికి ఏం ట్రీట్మెంట్ కావాలి, దానికి కావాల్సినటువంటి మెడికల్ ట్రీట్మెంట్, డాక్టర్లు అవన్నీ మేము ఫాలో అప్ చేస్తున్నాం. ప్రతి పాడి రైతు, పాడి గేద 1,50,000 మంది రైతుల్లో ఉన్నటువంటి పాడి పశువు హెల్త్ కేర్ గురించి మేము బాధ్యత తీసుకున్నాం. ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యత మెడికల్గా చేయగలిగాం. ఇంకా పిల్లలకు, విద్యార్థులకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ జనరేషన్ రైతులు పిల్లలు అంటే ఎడ్యుకేషన్ ఇంకా మేము కూడా పాలకవర్గం అంతా అదే ఆలోచిస్తున్నాం. వెస్ట్ గోదావరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి? వెస్ట్ గోదావరి ఆల్రెడీ మాకు ఉంది ప్రొక్యూర్మెంట్. ఇంతకుముందు కొద్దిగా వచ్చేది, ఇదివరకు వెండర్స్ దగ్గర కొనేవాళ్ళు. ఇప్పుడు మేము అచ్చంగా ఓన్లీ ఎంపీఏలు, ఓన్లీ ఫార్మర్ సొసైటీస్ మాత్రమే చేసి ఆ సొసైటీలు మాకు వెస్ట్ గోదావరి అయినా, ప్రకాశం జిల్లా అయినా, చిత్తూరు అయినా మాకు కేవలం సొసైటీల ద్వారా ఇస్తాం తప్ప మేము ఎక్కడ కూడా సొసైటీ లేకుండా గ్రామంలో ఎంపీఏలు ఏడు పెట్టిస్తాం తప్ప మామూలుగా ఏం లేదు సార్. మామూలుగా ఇప్పుడు అమరావతి సంబంధించి నిర్మాణాలు, భూ సమీకరణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేమైనా అక్కడ సెమీ యూనిట్ కానీ ఫ్యాక్టరీ కానీ అట్లాంటి ఏమైనా ప్రపోజల్ పెట్టారా? భవిష్యత్ అవసరాల్లో ప్రపంచ శ్రేణి రాజధాని అంటున్నారు, దానికి సంబంధించిన భూమి కావాలని ఏమైనా అడిగారా? లేదు, మనకి ఫీడ్ ఫ్యాక్టరీ ఒకటి కట్టాలి, ఎక్కడ కట్టాలని ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా ఫీడ్ ప్లాంట్ ఒకటి నిర్మాణం చేయాలి. యాక్చువల్గా ఇది ఫీడ్ ప్లాంట్ కడదాం అనుకుంది, భగవంతుడి దయ వలన ఈ పాల ఫ్యాక్టరీ కట్టాం కాబట్టి 48 రోజులు విజయవాడ ఫ్యాక్టరీ బుడవేరులో మునిగిపోతే ఇది కాపాడింది. ఆ భూఫలము, పాడి రైతుల మీద భగవంతుడి దయ, ఆ పేరు పెట్టడం, ఈ సీతారామాంజనేయ, దాసాంజనేయ స్వామి గుడి, దాసాంజనేయ స్వామి ఇక్కడికి రావాలని ఇదే రకరకాల పరిణామాల్లో రైతు ఎడల యూనియన్ పెట్టిన వేళ విశేషం. నేను మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళందరినీ తెలుసుకుంటాం కూడా అదే. వాళ్ళందరూ ఏ మంచి ఆలోచనతో పైనుండి దీవిస్తున్నారు, వాళ్ళ దీవెనలే ఇక్కడ పాల ఫ్యాక్టరీ కట్టాం. బుడమేరు 2 నెలలు కనుక మేము కనుక అయిపోయితే యూనియన్ గురించి ఆలోచిస్తాకి మనం భయంకరం. కానీ మనిషి యవ్వనం దశ, మిడిల్ ఏజ్, దాని తర్వాత కొంచెం 50, దాని తర్వాత ఎక్కువ వయసు వచ్చే కొద్దీ ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతూ ఉంటుంది అంటారు. దాంట్లో భాగంగానే మీరు ఈ టెంపుల్స్ నిర్మాణం కావచ్చు, ఆధ్యాత్మికంగా ప్రయాణం అనేది, అట్లాగే మీరు రాష్ట్ర స్వయం సేవక సంఘ సంబంధించి యాక్టివిటీస్ కావచ్చు, మొన్న జరిగినటువంటి నిమజ్జన కమిటీలో కావచ్చు, అంటే మీరు RSS భావజాలమా లేదంటే దేశం భద్రత విషయంలో మీకున్న ఆలోచన ఏంటి? ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నారా, అసలు ఉందా? మా నాన్నగారు ఆంజనేయ స్వామి భక్తుడు. నాకు నేను పొద్దున్నే లేచి ఇంటికాడ నుంచి బయలుదేరి ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి వెళ్తా. నేను ఒకటి మనస్ఫూర్తిగా నమ్ముతా, మనుషుల్ని మోసం చేయగలం కానీ దేవుడిని మోసం చేయలేం. మనుషులు మోసం చేయగలిగాం కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేం. నేను నా మనస్సాక్షి అంటే నా హృదయంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు, నేను ఆయనకి సమాధానం చెప్పాలి. ఫైనల్ బాస్ ఈజ్ ఆంజనేయ స్వామి. నేను ఆయనకి సమాధానం తప్పు చెప్పినప్పుడు నాకు నేనే ప్రశ్న, సమాధానం, నాకు నేనే భయం, నాకు దాంట్లోనే అది భగవంతుడు. నేను మనస్ఫూర్తిగా ఒకటి నమ్ముతా వంశీ గారు. నాకు అసలు వెళ్తారా లేదా జస్ట్ అసలు నాకు అది తెలవదు. నేను మనస్ఫూర్తిగా అందరూ ఒకటే నమ్ముతా. మీకు ఎవరు చెప్పినా, పాస్టర్ చెప్పినా, మీకు పూజారి చెప్పినా, మైనారిటీ గురించి ఏం చెప్పినా, మనిషిలో దేవుడు ఉంటాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు. నువ్వు ఆ మనిషిలో భగవంతుని దొరకకూడా దేవుడి గుడికి వెళ్ళేంత మాత్రాన పుణ్యాలు వచ్చేస్తాయని నేను అనుకోను. మనం చెప్పే ప్రతి మాట, మనం చూసే ప్రతి ప్రేమ, ప్రతిదీ అది భగవంతుడు మెచ్చినా మెచ్చకపోయినా, అది నువ్వు ఎవరి బ్లడ్లో కులాలు ఉండవు, ఎవరి రక్తంలో ఏమీ ఉండదు. భగవంతుడు పుట్టించేటప్పుడు ఎవరై కులంలో పుడతారో తెలియదు. దానికి కులాలు నాకు ఈ జీరో.
వాటి మీద అసలు నాకు పట్టింపులు కానీ అవి కానీ అసలు పట్టింపులు కాదు నాకు. మనిషిని ప్రేమించడం కానీ మనిషిని నాటకాలు ఆడటం, మనం ఏదో ఫోటోల కోసం వెళ్ళటం, నేను లేకపోతే ఏదో మొహమాటం కోసం నేను రోజు ఆంజనేయ గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్ళకపోవటం నాకు అసలు అది తెలవదు. నేను మనస్ఫూర్తిగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను మా ఊర్లో, నేను ఊళ్ళల్లో ఇవాళ నాకు 30 ఏళ్ళు ఈ మండలంలో నేను రాజకీయాల్లో ఉంటా కారణం అర్ధరైతులు కానీ, తెల్లవారు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఓసీలు అందరూ నాకు పెద్ద నాయకులు కానించి కింద పని చేసేవాళ్ళ వరకు నాతో పాటు పని చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఇష్టంతో చేసే తప్ప నా దగ్గర డబ్బు ఉంటే రాజకీయం చేయలే. స్వయం సహాయక సంఘం వైపు లేదంటే ఆ వైపు ఏమన్నా ప్రయాణం నాకు భవిష్యత్తులో ఉండబోతుందా, లేకపోతే ఏంటి ఆ నాయకులతో కలవడం కావచ్చు? నాకు ప్రస్తుతానికి కనపడేది కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి ఉపయోగాలు, ఎవరితో ఉపయోగాలు ఉన్నాయంటే వాళ్ళతో జర్నీ చేయటం. నేను సహకార భారతి మీటింగ్కి తెలుగు రాష్ట్రాల్లో మన ఒకటిగా పిలిస్తే నేను ఆ సహకార భారతి మీటింగ్కి వెళ్ళి గుజరాత్ చెందిన మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చారు. ఆ సహకార భారత్లో మన యూనియన్ కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఆ సహకార భారతి డైరీ ట్రస్ట్లో నన్ను మెంబర్గా చేశారు, డైరీ సెల్లో. అంటే నాకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉండే అవకాశాలు ఉంటాయి, ఆ ఉపయోగాలు ఉంటాయి, ఆ పరిచయాలు, ఆ ఉపయోగాలు యూనియన్కి అవసరం అవుతాయి. ఎవరు చేసినా సేవాభావం, భక్తిభావం, మానవ సేవ గురించి ఆలోచించేవాళ్ళు ఎవరైనా, నాకు అది ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీనా, లేకపోతే నాకు యూనియన్కి సంబంధించినటువంటి పరిస్థితులకి ఎవరితో అవసరం అయితే. గతంలో వైసీపీకి వెళ్ళకపోవడం ఎవరి దగ్గరికి కారణం, వాళ్ళు అసలు అమూల్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ ఆలోచనల విధానాలు తప్పు. కాబట్టి నేను ఆ రోజున కూడా నేను ఎవరిని కలవటానికి ప్రయత్నించగలరు. ఖచ్చితంగా యూనియన్కి ఉపయోగపడే దాంట్లో ఎవరికి ఏది ఉండదు సరే, బాధ్యత నాకు ఉంది. యూనియన్కి ఉపయోగపడే దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండాలి, లేకపోతే నేను ఆ బాధ్యత, నేను ఆ ప్రకారమే ఎవరిని కలిసినా నేను ఇంకా చేయటానికి చాలా. ఇప్పుడు మీరు చూడండి, 28% వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అమూల్ వాళ్ళు, దే గెట్ బెటర్ ప్రాఫిట్స్. మేము ఎంత 3-4%లో ఉన్నాం. అంటే ఇంకా ఏం చేస్తున్నట్టు, మేము ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు అంటే ఎంత గ్యాప్ ఉంది. ఖచ్చితంగా చాలా దీంట్లో ఎంత చేసినా చేయటానికి అవకాశాలు ఉన్నటువంటి వ్యవస్థలో మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చేయాలి సార్. ఇప్పుడు 28% వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటున్నారు కదా, ఫ్యూచర్లో ఏంటి మరి, దాన్ని ఎంతవరకు రీచ్ అవుతారు? మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీలు నాకు కూడా వాల్యూడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పెన్షన్ మీద మేము ఇప్పుడు దీంట్లో బాటిలింగ్ ఇవన్నీ కూడా మార్పులు చేస్తున్నాం. మా ఉన్నటువంటి స్వీట్స్ కానీ, డ్రింక్స్ కానీ ఇవన్నీ మేము వాటిని మార్పులు చేస్తున్నాం, లైఫ్ టైం ఎక్కువ పెరిగే విధంగా. పెట్ బాటిల్స్ కూడా, బాటిలింగ్ కూడా ఇదివరకు సీసాల నుంచి పెట్ బాటిలింగ్ అవన్నీ కూడా మిషనరీ చేస్తున్నాం. అవన్నీ తెచ్చి మేము ఇంకా బెటర్గా వాళ్ళతో కాంపిటీషన్గా చేయటానికి కావాల్సినటువంటి వనరులు తక్కువగా ఉన్నాయి మాకు. ఆ వనరులను పెంచుకుని దాన్ని చేయటానికి ఉండేటువంటి అవకాశాలన్నింటినీ కూడా నిదానంగా చేసుకుని భవిష్యత్తులో ఒక్కొక్క స్టెప్ నిదానంగా పెరగాలని ఆలోచన. దీంట్లో మీకు చాలా ఇబ్బందులు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎట్లా తీసుకుంటారు? దాన్ని దాటడానికి మీ ఇంధనం ఏంటి? అంటే మీరు ఎప్పుడు స్మైల్గా, పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారా, లేకపోతే ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించడం అని కసరత్తు చేస్తారా, లేకపోతే రిఫరెన్స్లు ఏంటి మీకు? అంటే ప్రతి ప్రాబ్లంలో నాకు సొల్యూషన్ వస్తూ ఉంటుంది. ప్రాబ్లం లేకపోతే అసలు లైఫ్ లేదు. సాదాసేదాగా ఉంటే కరోనా వచ్చింది, మీరు చూడండి, ప్రతి ప్రాబ్లంలో ఛాలెంజ్. అసలు ప్రాబ్లంలోనే కిక్ ఉంటుంది. మన ఆలోచన విధానంలో మనలో క్లారిటీ లేనప్పుడు ప్రతిదాన్ని చూసి మనం భయపడాలి. మన క్లారిటీ మనకి వర్తమానం, మీరు అన్నట్టు గతం, వర్తమానం, భవిష్యత్తు, మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ సింపుల్. పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ మిషన్ సంబంధించి చివరిగా ఇంకో మాట మీతో మాట్లాడించాలి. యువతకు కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ప్రజానికానికి రాబోయే తరాల్లో ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఈ విషయాల్లో పాటించకపోతే? మీరు గమనించింది, మీరు స్టడీ చేసింది ఏంటి? పర్యావరణ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు? చూడండి, ఇవాళ హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు వ్యవసాయంలో కూడా మార్పులు, వర్షాకాలం మార్పులు, పొల్యూషన్ ప్రాబ్లమ్స్, వేసవకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలేస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు కారణం పొల్యూషన్ ప్రాబ్లం. చెట్లు నరికేయటం, అడవులు నరికేయటం,
కోతులన్నీ చాలలో పడుతున్నాయి. ఇదివరకు ఈ జంక్షన్లో ఈ చివరి నుంచి నూజివీడు రోడ్డు చివరి దాకా చింత చెట్లు ఉండేవి. శుభ్రంగా కోతులు అక్కడ దిగు దాటి మీద ఇక్కడి నుంచి చక్కగా ప్రతి చెట్టు మీద 100 కోతులు ఉండేవి. వాళ్ళ చెట్లు నరికేశారు. చాలాలో పడి కోతులు నాశనం చేస్తారు. స్వామివారు చెబుతారు, మీకు మనిషికి నీ మీద ఎంత ప్రేమ, తోటి జీవి అంటే మనిషే కాదు ప్రతి జీవిని కూడా రక్షించాల్సిన బాధ్యత మనకుంది. మీకు వాటిని ఎప్పుడైతే పరిశ్రమల పేరిట కొన్నిటి పేరు మీద ఈ చెట్లు నరకటం ఇవన్నీ మారిపోయినాయో మీకు ఖచ్చితంగా డైరెక్ట్గా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గానే. కోతులు ఇదివరకు చెట్ల మీద ఉండే, ఇప్పుడు చాలల్లో ఉంటున్నాయి. పంట నాశనం చేస్తున్నాయి. కూరగాయ మొక్క వేసే పని లేదు. భవిష్యత్తు పెంచాల్సిన అవసరం ఉంది. అడవులు నరకటం కాదు, అడవులు పెంచాల్సిన అవసరం ఉంది. అవి ఉంటేనే జంతువులన్నీ అడవుల్లో ఉంటాయి, లేకపోతే రోడ్ల మీద ఓళ్ళలో ఉంటాయి. ప్లాస్టిక్ సంబంధించి మీరేమంటారు? ప్లాస్టిక్ అనేది ఆల్టర్నేటివ్ ఉండాలండి. ఇప్పుడు పాలయ్యి ఉండే ఎన్ని మేము కూడా కొంతవరకు చేయగలుగుతున్నాం. బట్ అది ఆల్టర్నేటివ్ పూర్తిగా లేకపోతే దాన్ని ప్రయత్నం చేయటం మంచిది. నిదానంగా ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ మీద కొంత ఇది ఇచ్చి మాకు కూడా కొంత రీసైక్లింగ్ అమౌంట్లు కూడా వస్తూ ఉంటాయి. దానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కొంతవరకు. కానీ అది జరగాలి, నిరంతర ప్రక్రియ. దాని మీద సాధన జరగాలి. దాంట్లో జరుగుతూ ఉంటే ఫలితాలు వస్తాయి. నిజంగా ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ మనం ఉంటాం, ఇంటికాడ చాలా శుభ్రంగా ఉంటాం. మన కారు శుభ్రంగా ఉంటుంది, కారులో నుంచి చెత్త తీసి బయటపడేస్తాం. మన టౌన్లో ఉంది, మేము మొన్న బేవలో 2-3 చోట్ల క్లీన్ చేసాం. కానీ ఇప్పుడు అదంతా కూడా ఎక్కడో ఒక చోట విపరీతంగా సీతమ్మవారి పాదాల దగ్గర ఎక్కడ చూసాను విపరీతమైన టెస్ట్ ఉంది. అదంతా ఎక్కడికి వెళ్తాయి? ఆ ఈగలు దోమలు అవన్నీ నిదానంగా స్ప్రెడ్ అవుతాయి కదా. సామాజిక బాధ్యత అనేది మనం ఎవరైనా సరే ఫ్యాక్టరీలో ఉంది, ఎవరో కూడా అక్కడ ఏదైనా చెత్త వేయాలనుకుంటే తీసి మళ్ళీ అమ్మటి జేబులు వేసుకుంటే పక్కన పెట్టుకుంటూ చేస్తారు. ఆ పర్సనల్ సామాజిక బాధ్యత యువతకు కూడా ఇప్పుడు అమెరికా ఉంది, ఆడు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాడు. ఇండియా అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఏమి చెత్త కింద వేయడు, అమెరికా నుంచి ఇండియా రాగానే వేసేస్తాడు. అంటే ప్రభుత్వాలు ఇది ఒక అంటే ఒక సిస్టంలో నడిచిపోవటం. దీన్ని ప్రభుత్వాలు కంటిన్యూటీ చేస్తే నిదానంగా మార్పు వస్తుంది. ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. టౌన్లో రీసైక్లింగ్ మీద ప్రభుత్వం కూడా శ్రద్ధ వహిస్తుంది. పట్టాపు గారిని పెట్టి ప్రతి టౌన్లో మీటింగ్ పెట్టి మున్సిపాలిటీలు అవన్నీ కూడా చేస్తారు. ఇట్స్ గుడ్ ప్రక్రియ. ఇప్పుడు మాకు ఒక అవార్డు ఇచ్చారు, ఎందుకని ఇంకా బెటర్గా ఉంటారని. వీళ్ళని చూసి ఇంకోళ్ళు వస్తారండి. మా జిల్లాలో కూడా మోహన్ స్పిన్టెక్స్, పుట్టుకొండ సతీష్ గారి కంపెనీ, సుభాకర్ చౌదరి గారిని వాళ్ళకే వచ్చినాయి అవార్డులు, జిల్లా స్థాయిలో వచ్చినాయి. మరి ఇంకొంచెం బాధ్యతగా ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళని చూసి ఇంకో నలుగురు రావాలి, వీళ్ళు ఇంకొంచెం బాధ్యతగా ఉండాలని ప్రభుత్వం ఇటువంటివి చేయటం వలన ఖచ్చితంగా కాంపిటీషన్ స్కిల్స్ అవన్నీ ఇట్స్ గుడ్ స్కిల్స్, ఇట్స్ యూస్ఫుల్ టు ద పబ్లిక్. రైతులకి బోనస్తో పాటు సిబ్బందికి కూడా బోనస్లు ఇస్తూ ఉన్నారు. నిబద్ధత వాళ్ళకి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమైనా మార్పులు? మేము రాగానే సిబ్బందికి ఇన్సూరెన్స్లు పెట్టాం. ఇప్పుడు నిన్న మాకు మచిలీపట్నంలో ఒక సూపర్వైజర్కి సడన్గా శివాజీ అని పాపం స్ట్రోక్ వచ్చింది. అక్కడ బందర్ హాస్పిటల్ తీసుకెళ్తే లాభంలో తీసుకోమన్నారు. ఏమంటే ఆయుష్ తీసుకొచ్చి జాయిన్ చేసాం, ఐసీలో పెట్టాం, బాగుండేది. అదే ఫైనాన్షియల్స్గా ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోతే ఏమయ్యేవాడు? ఇన్సూరెన్స్ ఉండడం వల్ల సేవ్ అయ్యాడు. సో అట్లాగే వాళ్ళకి నేను కూడా 400 మందిని కన్సాలిడేటెడ్ ఉండాలని పర్మనెంట్ చేసాం. అంటే వ్యవస్థ మా ఫ్యాక్టరీలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యతతో ఉండటం వల్లనే నేను రాగానే ఫస్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్కి బేస్ దానికంటే ఒక 50 రూపాయలు పెంచడం పెట్టి, ఇప్పుడు ప్రభుత్వం పెంచిన దానికంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాం. ఫస్ట్ డౌన్ నుంచి వచ్చాం. గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ నేను చేసిందే గ్రౌండ్లో కింద చేసే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఎప్పటికప్పుడు 50 రూపాయలు పెరుగుద్ది. ఇప్పుడు 4.30 అయితే మేము 4.80 ఇస్తాం. అట్లా ఫస్ట్ ఆళ్ళకాని చేసాం. తర్వాత ఇప్పటి నుంచి 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు కన్సాలిడేటెడ్లో ఉంటే లోన్స్ రావటం కానీ సంవత్సరానికి ఒక రోజు గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి ఆ లోన్ రావటం ఉండదు, ఇబ్బందులు ఉంటాయి. ఆ ఉద్దేశంతో మాకు కొంచెం భారం పెరుగుతుంది ఫైనాన్షియల్గా ఎంప్లాయీ పర్మనెంట్ చేస్తే. అయినా సరే ఇప్పుడు రైతుతో పాటు యూనియన్ వాళ్ళందరూ కూడా చేస్తేనే యూనియన్లో పైనుంచి కింద వరకు ఆ సేల్స్లో అయినా, ప్రొక్యూర్మెంట్లో అయినా, ప్రాసెసింగ్లో అయినా ప్రతి ఒక్క వ్యక్తి ఆ హానెస్ట్కి ఇప్పుడు మాకు బుడమేరు వచ్చిందండి. నేను 50 కోట్లు నష్టం వస్తుంది అనుకున్నాం. మా స్టాఫ్
ఎండి గారి దగ్గర నుంచి అధికారుల కాడి నుంచి కింద స్థాయి వరకు నాకు చేతులు మురుగు వాసనలో 6 అడుగుల నీళ్ళల్లో పనిచేశారు. మురుగు వాసనలు 6 అడుగుల నీళ్ళల్లో బుడమేర ఎఫెక్ట్లో డే అండ్ నైట్ పనిచేశారు కాబట్టి నేను కేవలం 17-18 కోట్ల ఆస్తు బయటపడ్డాం. డే అండ్ నైట్ పనిచేశారు కాబట్టి ఆ టైంలో మేము బయటపడగలిగాం. ఆ నిబద్ధత వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళందరూ చేయటం వలన మనం ఉన్నాం. మన ఆలోచనలు ఒకటే ఆలోచనలు అవుతాయి కానీ అవి పరిమితం అయిపోతాయి. అందరూ కలిపి చేస్తే ఫలితాలు వస్తాయి. ఒకళ్ళు చేస్తే ఆలోచనలుగా ఉంటాయి. ఆలోచనలు ఇక పేక మేడలాగా గాలి మేడలో ఇలాగా పేక ముక్కల్లాగా నడుస్తూ ఉంటాయి. రోజు తెల్లారుతుంది పొద్దుగుతుంది. అందరూ కలిసి పని చేస్తే కోఆపరేటివ్కి అర్థం మహానుభావులు అందరూ కూడా కోఆపరేటివ్కి అర్థమే 10 మంది 10 ఏళ్ళు కలిపి పని చేయటం, 2 చేతులు కలిపి పని చేయటం. ఆ స్ఫూర్తే మా దగ్గర మా పాలకవర్గంలో అవ్వచ్చు, ఇప్పుడు మా బోర్డులో ఉండాలి చాలామంది నాకంటే చైర్మన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ స్థాయి ఆలోచనలు ఉంటాయి, ఆ స్థాయి ఉంటాయి. బట్ వాళ్ళకి అందరం కలిపి పనిచేసే ఒక హానెస్టీ సిస్టమ్ వలన ఈ వ్యవస్థ ఈ రకంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ఎంప్లాయీస్ కూడా మా సామాజిక బాధ్యత ఉంది. ఆ ఎంప్లాయీస్ అనేది ప్రతి ఒక్కడూ బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ టైం ఇచ్చినందుకు పారిశ్రామిక రంగంలో కావచ్చు, పాడి పరిశ్రమ రంగంలో యువతకి ఇవాళ మార్గదర్శిగా నిలిచారని శ్రీ చలసాని ఆంజనేయులు గారిని చెప్పచ్చు. ఆయన నిత్యనూత విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ అదే ఒక బాధ్యతతో కూడిన భయంతో వ్యవహరిస్తూ సిబ్బంది పట్ల, యూనియన్ రైతుల పట్ల ఇవాళ ఇంత విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో మరింత సామాజిక బాధ్యత కలిగి భయంతో కూడిన సమాజంలో మరింత స్ఫూర్తి నింపే విధంగా తన జీవితం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశాను. థ్యాంక్ యూ.